వేసాను కాదులే నరకుడే కాదు వీళ్ళు సపరేట్ తీసుకుంటున్నారా చుట్టూ
మనం ఒకప్పుడు అడిగామంటే కొంతమంది కౌన్సిలర్ ఏం చెప్పారంటే నాచిన కౌన్ రేషన్ కార్డు మేము ఆపుతున్నామని మనం చెప్పున్నారు. ఎప్పుడైతే ఎంతకాలం ఎందుకు రాస్తా ఉన్నారు, ఎందుకు మా ఓటు వేయకుండా ఆచారని మనం అడిగితే ఆ కౌన్సిలర్ దగ్గరికి మనకు వచ్చినటువంటి స్పందన ఏంటంటే నాచిన 3 సంవత్సరాలు మన వ్యవసాయం వాళ్ళు లేనప్పటికీ మనం ఎంత అవసరం పడ్డప్పటికీ అక్కడే ఉన్న కనీసం ఇసుక పలుకన్నా లేకుండా ఆ పెద్ద బజారు రోడ్డు వాళ్ళకి ఎట్లా ఉంది ఏంటనేది ఈ పెద్ద బజారు వాళ్ళు వివరిస్తారు. మనం కాదు ఆ పెద్ద బజారు రోడ్డు వేసుకున్నటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు పోరాటం చేసి ఆ కష్టపడి వేస్తున్న ఆ వ్యక్తులే ఈ రోడ్డు ఆ రోడ్డు ఎట్లా ఉంది అనేది వాళ్ళే మనకు వివరిస్తారు. ఈ కౌన్సిలర్లు ఏదేదో చెప్పేసి మనల్ని మద్దతు వేస్తున్నారు. అందుకనే చైర్పర్సన్ గారికి ఈ రోజు మనం మెమోరాండం కలిగి వచ్చాం. వెంటనే మనం ఇచ్చినటువంటి వాళ్ళు స్పందిస్తూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు మెమోరాండం ఇచ్చేదానికి వచ్చినాం. ఆ పెద్ద బజార్ రోడ్డు ఇప్పుడు వాళ్ళు వివరిస్తారు. దూర్పిరెడ్డి 10 వాస్తవం అండి. దాన్ని మేము డిమాండ్ చేశాము. చైర్పర్సన్ గారు చాలా చక్కగా స్పందించి దాన్ని ఇచ్చి నిలిచేప్పుడు స్టార్ట్ చేశారు వర్క్. ఇప్పుడు దక్షిణ నెల్లూరులో మా పెద్దవారు ఒకటే వచ్చింది. రిమైనింగ్ రోడ్లు కవర్ చేయడానికి ప్రయత్నించండి. రోడ్డు పడేది కాదు, రోడ్డు మనకు కావాల్సింది. మనకు రోడ్డు దాంట్లో కూడా కారణం ఏంటంటే రోడ్డు లేని దాని వల్ల మనకు వ్యాపారస్తులు అక్కడ వచ్చి గిరాకులంతా వచ్చి వాళ్ళంతా అనుకుంటుండే ఏంటంటే తీయపోయినట్టుగా ఉంటుంది. మనం అసలు కొనకపోయినా పర్లేదు, మనం వేరే బజార్ కన్నా వెళ్దాం అనుకుంటున్నారు. కానీ మన చిన్న బజార్కి పెద్ద బజార్కి రావాలనుకోవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మాకంతా బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము చైర్పర్సన్ గారిని కౌన్సిలర్ గారిని కోరుతున్నాము అక్కడ రోడ్డు తొందరగా వెంటనే వేయించాలని చెప్పి కోరుతున్నాం. 27 ముందు వారం 10 రోజుల ముందు 27 సాయంకాలం మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వచ్చి కొందరు రికమెండేషన్ చైర్పర్సన్ గారి మనం ఇస్తున్నాం. ఇచ్చుకున్న వెంటనే స్పందించి 28వ తేదీ ఉదయం మనకి చిన్న బజార్లో నేర్చుకుపారెడ్డి కూరగాయల మార్కెట్లు చూడటం జరిగింది. స్పందించిన వెంటనే 15 మినిట్స్లోనే పాటలు నడిపించి అక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగించుకున్నాం. అక్కడ ఉన్నటువంటి గుంటలన్నింటి కూడా పూర్తి చేసి ఈరోజు ఒక రకమైన గ్రౌండ్గా తయారు చేసుకోగలిగినాం. ఎంత స్పీడ్గా స్పందించేటటువంటి చైర్పర్సన్ గారు మేము ఎంతో నమ్మకంగా వస్తున్నాం. మా ఈ యొక్క చిన్న బజారు పెద్ద బజారు రోడ్డుని వెంటనే మాకు ఆ రోడ్డు వేసి మా సమస్యల బాగా నుంచి మమ్మల్ని బయటగా కోరుతున్నాం. అసలు అక్కడ కాదు, అదందరికీ తెలుసు. మీకు మున్సిపల్ కౌన్సిలర్లు ఏమన్నా అడ్డు తగులుతున్నారా? నాకు కావాల్సినది మున్సిపల్
వేయించుకునే దానికి వచ్చాయంటే మనం రిక్వెస్ట్ చేసి రోడ్డు వేయించుకుంటాం, అంతేగాని ఇక్కడ కాలింగ్లు ఉడాన్లు బస్సులు కొట్టి ఏమి ఉపయోగం లేదు. ఎంతవరకు రానంటే ఇక్కడ డిలే అవుతా ఉంది. అక్కడ పెద్ద బజార్లో వేసిన సిమెంట్ బాగలేదని పైన ఆఫ్ చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ బిగింగ్ చేస్తున్నారు. అందుకని మనం రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అమ్మా మాకు తొందరగా ఏంటంటే మా చిన్న బజారు పెద్ద బజారు రంగనాథపేట రోడ్డు కూడా మీరు తొందరగా రోడ్డు మంచిది అని చెప్పేసి అది కోరుకునేది అనుకుంటాం. మాట్లాడుతున్నాను నేను శాంతిలాల్కి. ఇప్పుడు పెద్ద బజార్ చిన్న బజార్ రోడ్ల కోసం గత సంవత్సరం నుంచి డైలీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కువ హామీలు ఇచ్చి రోజు హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు దాకా రోడ్లు ఏం వేయడం లేదు. అక్కడ పెద్ద బజార్లో కుర్చీ వేసుకున్నాడు, సిమెంట్ ప్రాబ్లం వచ్చి ఆడ ఆపేశారు. కాబట్టి మేము ఈరోజు మొత్తం చిన్న బజార్ పెద్ద బజార్ మండపాల వీధి టోటల్ మర్చెంట్స్ అన్ని షాపులు మూసేసి సుమారు 2000 మందితో మేము వచ్చి ఇక్కడ నిరసన తెలిపేదానికి వచ్చాము. చైర్మన్ గారికి రిక్వెస్ట్గా చెప్తున్నాము, అతి త్వరలో 15 రోజుల లోపల మీరు రోడ్డు తొందరగా మొదలు పెట్టాల్సిందే. కాబట్టి పేపర్ ప్రకటన మాకు ఈ ఎన్ని హామీలు మాకు ఇట్లాంటి ఏమి ఇవ్వకుండా తప్పనిసరిగా మాకు రోడ్లు వేయాలని మరీ మాకు కోరుకుంటున్నాము. తప్పకుండా మీరు రోడ్డు వేస్తామని ఆశిస్తున్నాము. పెద్ద బజార్ చిన్న బజార్ వ్యాపారస్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరందరూ షాపుని మూసివేసి మీ యొక్క వ్యాపారాలను కూడా ఎదుర్కొని ఇక్కడికి వచ్చి ఆ రోడ్డు యొక్క సమస్యని మా దృష్టికి తీసుకురావడం అని అంటేనే అర్థమవుతుంది మీరు ఎంత బాధలు పడుతున్నారని. దీని గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. పెద్ద బజార్ చిన్న బజార్ రోడ్డు విషయం చెప్పాలంటే నాకు రాజకీయాలకు వచ్చిన తర్వాత రాకముందే నేను ఆ రోడ్లో ఎన్నోసార్లు వ్యాపారాలకి మీ షాపులకి దాదాపు కొంతమంది తెలిసే ఉంటుంది. నాకు బట్టలకి నగలకి అన్ని షాప్స్కి రిక్షాల్లో కూడా ఇస్తున్నాను, ఆటోలో వచ్చాను, కారులో వచ్చాను. కాబట్టి ఆ బాధని ఈరోజు నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీగా అసలు నేను ఏ విధమైన బాధలు తెలుసుకోగలిగానో వెంటనే నేను గెలిచిన వెంటనే ఎలక్షన్లో హామీ ఇచ్చాను. పెద్ద బజార్ చిన్న బజార్ రోడ్డు వరకు నా ఆయన్ని తప్పకుండా వేస్తానని చెప్పి ఆ హామీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మున్సిపాలిటీల పరిస్థితులు అంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేదని తెలుసుకున్న తర్వాత వెంటనే ఎంపీ గారితో మాట్లాడాలని అక్కడున్న స్థానికంగా సుబ్బారావు గారికి కౌన్సిలర్ తీసుకొని ఎంపీ గారితో మాట్లాడటం జరిగింది. ఎంపీ గారు 10 లక్షలు గ్రాంట్ ఇస్తానని చెప్పి ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీరు చెప్పుకున్న ఆమె కూడా విని ఆ రోడ్డు మీద నడిపించాం. ఎంపీ గారిని నడిపించి ఆ రోడ్డు ఒక డిసిషన్ చూపించి అక్కడ శాంక్షన్ చేయించుకున్నాం. కానీ ఇంకా దానికి కావాల్సిన 24 లక్షలు కావాల్సింటే దాన్ని కూడా మింగల్ చేసి మేము ఏ విధంగా పెడితే కాంట్రాక్టర్ పనిచేస్తారనే ఒక ఉద్దేశంతో ఎంపీ గ్రాంట్ విత్ మున్సిపల్ గ్రాంట్ని అటాచ్ చేసి ఒక దగ్గరే పెట్టమని కొంతమంది చెప్పారు. కానీ బాగా ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే పెద్ద బజార్లో రోడ్డు వేసి చిన్న బజార్లో వదిలిపెట్టకూడదనే ఒక ఉద్దేశంలో 10 లక్షల్ని పెద్ద బజార్ రోడ్ నుంచి ఎన్ని బిట్లకి మనం ఆ డబ్బుల్ని స్ప్రెడ్ చేసి అదేవిధంగా మున్సిపల్ గ్రాంట్ని కూడా దాన్ని కలిపితే కాంట్రాక్ట్ పనిచేస్తారు అని బాగా ఆలోచించుకొని ఆ కౌన్సిలర్స్తో సుబ్బారావు గారితో అందరం కూర్చొని డిస్కస్ చేసి ఆ అమౌంట్ని స్ప్రెడ్ చేసి బిట్ల వైజ్గా దాన్ని టెండర్ పిలవడం జరిగింది. ముఖ్యంగా ఎంతో సంతోషంతో ఆ రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ పరిస్థితులు మీకు తెలిసిందే, ఆ రోడ్డు వేసినప్పుడు కొంత ఆ రోడ్లో వచ్చిన అవకాశాల వల్ల ఆ రోడ్డు ఆపేయడం జరిగింది. కానీ ఏదేమైనా పెద్ద బజార్ ప్రజలందరూ వచ్చి ఒకరోజు నా దగ్గర నేను నా ఆఫీస్ టైం కూడా కాదని యాక్చువల్గా సెలవు రోజు అది అయినా నేను ఆఫీస్లో ఉన్నానని తెలుసుకొని పెద్ద బజార్ ప్రజలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి వాళ్ళ ఒక భాగం చెప్పుకొని అక్కడ పూర్తిగా సిమెంట్ అంతా లేచిపోతుందని దానివల్ల మాకు రోగాలు వచ్చి నేను చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది, మాకు టీవీ వస్తుంది అది వస్తుందని చెప్పారు. దాని వెంటనే గుర్తించి నేను ఎవరిని కూడా కౌన్సిల్ కావాలి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను కౌన్సిల్ పెట్టలేదు, కౌన్సిల్లో మీటింగ్ పెట్టి వాళ్ళు తెప్పించుకోలేదు, ఏ కౌన్సిల్ అడగలేదు. నేనే వాళ్ళకి ఆ గట్టిగా ఆలోచించాను, ఫలానా రోజుకి నేను వేయడం జరుగుతున్నాను. అదేవిధంగా నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ డేట్కి ఇలా ఏ డేట్ అయితే నేను చెప్పానో ఆ డేట్కి మరలా రోడ్డు మీద అదే కాంట్రాక్టర్ జరిగింది. ఏదేమైనా నాకు దాని మీద ఎన్నో కాంప్లిమెంట్స్ కూడా ఈరోజు నా మీద కంప్లైంట్స్ కూడా పోయింది, అయినా పట్టించుకోలేదు. ప్రజలు అడిగారు, వేసాము ఆ రోజు. అదేవిధంగా పక్క రోడ్డు కూడా వేసుకోవాలన్న ఆలోచనతో కాంట్రాక్ట్తో అప్పటికప్పుడు సంబంధించడం జరిగింది. కానీ కాంట్రాక్టరు
ఆ రోడ్డు ఎందుకు వేయడం లేదంటే అంతకుముందు వేసిన రోడ్డుకి బిల్లు ఇప్పటికి ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కి. అదేవిధంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో అంటే నేను క్లియర్ పిక్చర్ చెప్తున్నానండి. అందుకోసం నేను ఆ రోడ్ వేయనని చెప్పి ఇప్పటి వరకు కూడా మాతో చెప్పిన సమాధానం అది. అయినా నేను వాళ్ళకి గట్టిగానే చెప్పాము, లేదు మీకు ఆ రోడ్ బిల్లు మేము ఇప్పిస్తాము, అతను కొద్ది తప్పు చేయబట్టి ఆ బిల్లు ఆపాము, మిమ్మల్ని ఆపేది ఉండదు, మీరు పూర్తిగా క్వాలిటీ అనేది మంచిది వేసి మీరు వేసుకోండి, ఆ బిల్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ కూడా చేస్తాను ఆనిచ్చాడు. కానీ ఏదేమైనా కొంత ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగిన మాట వరకు వాస్తవం. కానీ ఈరోజు తిమ్మపూరి రోడ్డు వేస్తున్న కాంట్రాక్టరే ఈ రోడ్డుని స్టార్ట్ చేయాలనే స్థితిని ఆ కాంట్రాక్టర్ అక్కడ పని స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ రోడ్ అంతా పూర్తి అయ్యేటట్టు 15వ తేదీ అవుతుంది. 15వ తేదీ తర్వాత తప్పకుండా ఆ రోడ్డు వేస్తానని చెప్పి నాకు చెప్పాడు. కాబట్టి ఆ గట్టి హామీ అయితే నేను మీకు ఇస్తున్నాను. నెలాఖరు లోపల సెకండ్ బిట్ రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాంట్రాక్టర్ కూడా అంటే 2-3 కాంట్రాక్టర్స్ కాబట్టి అందరితో కూడా మాట్లాడుకున్నాను కాబట్టి తప్పకుండా నెలాఖరు లోపల ఈ బిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ కూడా వెంటనే మరలా వచ్చే కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి రోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రోడ్డుని ఎటువంటి పరిస్థితిలో మాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ రోడ్లు వేయడం వరకు గ్యారంటీ. ఎందుకంటే నేను ఆ రోడ్డు వేసే విషయంలో వరకు ఫస్ట్ నుంచి ఒకే మాట చెప్తున్నాను, నా ఆయన్ని తప్పకుండా రోడ్డు వేస్తాను. అలానికి మీరు పూర్తి సహకారం ఇవ్వమని కోరాను. ఆ రోజు నాకు ప్రజలు ఇచ్చారు, పెద్ద బజార్ రోడ్డు ప్రజలు ఇచ్చారు. ఆ సహకారంతో ఆ రోడ్డు నేను గట్టిగా నిలబడి వేసాను, ఎన్నన్నా రాలేను. అదేవిధంగా ఈ రోడ్డుని కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ పూర్తి సహకారాన్ని నాకు అందివ్వండి. అదేవిధంగా కౌన్సిల్ నుంచి కూడా ఆ సంబంధించిన కౌన్సిలర్స్ని కూడా వాళ్ళ యొక్క పూర్తి సహకారం తీసుకొని ఆ రోడ్డుని కూడా పూర్తి చేస్తానని చెప్పి నేను పెద్ద బజార్ చిన్న బజార్ ప్రజలకు గట్టిగా హామీ ఇస్తున్నాను. మాకు హామీలు రాతపూర్వకంగా కావాలి మేడం. హామీలు మేము కానీ నేనే గుర్తించి ఎంపీ గారిని తీసుకురావడం, కౌన్సిలర్స్ దానికి స్పందించి రావడం జరిగింది. కానీ ఆ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత మీరు కూడా బాధపడ్డారు, దాని నుండి రావడం జరిగింది, సంతోషిస్తున్నాం. ఏదైతే మేమే ముందుగా ఒక అడుగు వేసి ఆ రోడ్డు వేయాలని వచ్చామో అదేవిధంగా ఆ రోడ్డు పూర్తి చేస్తాం. ఆ విధమైన ముందు రిప్రజెంటేషన్ ఇస్తున్నామమ్మా. చిన్న బజార్ రోడ్డు విషయం మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దయచేసి ఎంపీ గారికి ఇస్తున్నాం, మీకు ఇస్తున్నామమ్మా. పెద్ద బజార్ రోడ్డు కూడా వాళ్ళు అన్ని కంప్లైంట్లు చేసి ఈ రోడ్డు పునఃప్రారంభానికి వచ్చినందువల్ల వారందరికీ మన చిన్న బజారు పెద్ద బజారు వ్యాపారస్తులు మరియు నివాసితుల వైపు అందరి వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెద్ద బజార్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఓటింగ్ అడగవచ్చినప్పుడు కూడా ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఏమనంటే మేము ఈ రోడ్ వేసిస్తామనేసి చైర్మన్గా అది తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయిందే, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినా కూడా బాధ్యత ఆమెదే. ఎవరైనా సరే రోడ్లు వేయించాల్సిన బాధ్యత చైర్మన్దే. కానీ కౌన్సిలర్స్ ప్రపోజల్స్ పెట్టి దాన్ని చేపిస్తారన్నమాట. అది అంతగా పొగడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు మేలు చేయాలంటే మనం చేస్తున్నాం, అంతవరకు చేసుకోవడం బాగుంటుంది. అది మాత్రం ప్రజలు కానీ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం వాళ్ళు మరి గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రాంతానికి ఇది వచ్చేటటువంటి పెద్దలు గత మున్సిపాలిటీలో మా ముఖ్యంగా చైర్మన్ గారితో మాట్లాడి అమ్మ రోడ్డు మనం వేయించాలని చెప్పి మనకి రాజకీయాలు అధికం. ఎలక్షన్లు ఉన్నప్పుడు రాజకీయాలు ఉంటాం, ఎలక్షన్లు అయిన తర్వాత రాజకీయాలు మనకు వద్దు. మనకి ఏదైనా కానీ ఒక రోడ్డు కావాలి. ఈ రోడ్డు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆగిపోయిన సంగతి మీకు నాకు ఈ నెల్లూరు జిల్లా ప్రజలు తెలుసు. ఈ ప్రాంత కౌన్సిలర్ నేను కాకపోయినా ఎక్కడో బాలనగర్ కౌన్సిలర్ అయినా కూడా ఈ ప్రాంతంతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను కాలేజీ చదువుకున్నప్పటి నుంచి ఇక్కడ వ్యాపారస్తులు నా మిత్రులు ఉన్నారు. అదే రకంగా నా మిత్రులు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఏ వ్యాపారం రావాలన్నా ఏం కొనాలన్నా ఈ ప్రాంతం నడవాలి. ఈ బాధలు నాకు తెలుసు. ఆ బాధల వ్యక్తిగా ఆ మీటింగ్లో నేను చెప్పాను, అమ్మా నేను మీటింగ్ లోపల నేను రోడ్ వేయకుంటే వాళ్ళు చేసే ఆందోళనలో నేను కూడా బాగా పంచుకోవాల్సి వస్తుంది. అందరూ అయ్యారు అధికార పార్టీని, అధికార పార్టీ లేదు, ఇంకొక పార్టీ లేదు, ఏదైనా సరే అమ్మ కూడా ఆకలైతే అడిగితే నేను పెట్టద్ది అనే సిద్ధాంతం ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఒక పార్టీని కాదు, చైర్మన్ గారు ఎంతో కష్టపడ్డారు, దానికి ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు కాంట్రాక్టర్ బదులాడారు, కాంట్రాక్టర్ పొద్దుతించారు,
ఒక రోజైతే రాత్రి 10 గంటలు కూడా ఆ కలెక్టర్ ఫోన్ చేసి బదిలాడు కూడా జరిగింది ఇది లంకేశ్వరంతో. అదే రకంగా ఈ రోడ్డు వేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పి మా వైస్ చైర్మన్ గారు కూడా అడిగేవారు. అదే రకంగా ఈ రోడ్లో చైర్మన్ గారు చేసినా కూడా వారితో ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొత్తం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా. రెండో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ఎవరు కృషి చేశారు ఎవరు కృషి చేయడమే కాదు, ముఖ్యంగా టౌన్లో ప్రజలందరూ పెద్ద బజార్ చిన్న బజార్ రోడ్డుకు రావాల్సిందే, పర్చేస్ చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మహిళలు ఇక్కడికి రాదే ఏ ఒక కార్యక్రమం చేయలేము. కాబట్టి అందరూ ఒక బాధ్యత, పట్టణ ప్రజలు అందరూ ఇక్కడ కౌన్సిలర్స్ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఎంపీ అందరి బాధ్యత ఈ రోడ్డు వేసుకునేదాన్ని. కాబట్టి అందరూ కృషిగా ఈ రోడ్డు వేసుకుంటున్నాము. ఈ రోడ్డు సక్రమంగా వేసుకునేదానికి స్థానికులు అదేవిధంగా ఇక్కడ పార్టీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అదేవిధంగా ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ రోడ్డు పూర్తయ్యేదాకా కూడా వాళ్ళందరూ కూడా సహకరించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతున్నాను. ఎందుకంటే ప్రధానమైన పెద్ద బజార్ రోడ్డు, రంగనాయలపేట రోడ్డు, నవాపేట రోడ్డు, రైల్వే రోడ్డు ఈ రోడ్లన్నీ కూడా సక్రమంగా పూర్తవుతున్నాయి. ఇంకా రంగనాయలపేట రోడ్డు కూడా ఇది అయిపోగానే దాని మీద కూడా నేను గట్టిగా కృషి చేసి ఆ రంగనాయలపేట రోడ్డు కూడా పూర్తి చేసుకోబోతున్నాను. జరగవంట అట్లా మనకున్నటువంటి ఈ పెద్ద బజార్ చిన్న బజార్ రోడ్డు సమస్య మీద మనందరం కూడా వెళ్ళున్నాం. అది అందరూ మనందరూ తెలిసిన విషయమే. ఆ రోజు మనం చేసినటువంటి ఆ ధర్నా కార్యక్రమానికి 18వ తేదీ కానీ 19వ తేదీ కానీ రోడ్డు వేస్తామని ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. ఆ డేటు ముఖ్యమైనటువంటి దినం వస్తే ఆ రోజు ఈ పెద్ద
రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ గేటు తప్పిన రోజు నుంచి ఈ రోడ్డు కోసం ఎంత కృషి చేశారో ఆ చేసిన దానికి ఈ రోజుల్లో కొంతమంది పెట్టినటువంటి ఇబ్బందులన్నిటిని కూడా వాళ్ళు అన్నిటి పక్కన చేసి ఈ రోజు పునఃప్రారంభానికి వచ్చినందువల్ల వారందరికీ మన చిన్న బజారు పెద్ద బజారు వ్యాపారస్తులు మరియు నివాసితుల వైపు అందరి వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోడ్డుని పెద్ద బజార్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పెద్ద బజార్ స్టార్ట్ చేయడంలో కొద్ది అవసరాల వల్ల ఈ రోడ్డు జాప్యం జరిగింది. ఆల్రెడీ ఈ రోడ్డు ఎప్పుడో శాంక్షన్ అయిపోయిన రోడ్డే దీన్ని కొంత ప్రజలు తీసుకొచ్చారు. ఎందువల్లంటే ఆలస్యం అది అంతగా పొగడుకోవాల్సిన కానీ ప్రజలకు మేలు చేయాలంటే మనం చేస్తున్నాం. అంతవరకు తీసుకోవడం బాగుంటుంది. అది మాత్రం ప్రజలు కానీ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ తెలుగుదేశం వాళ్ళు మరి గుర్తించుకోవడం మాత్రం చాలా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి పెద్దలు పెద్ద బజారు చిన్న బజారు సోదరులకి అదే రకంగా వచ్చిన మా అక్కలకి మా సోదరి మున్సిపల్ చైర్మన్ ఒక పని చేసే వ్యక్తిగా పేరున్నటువంటి మా సోదరు అనురాధమ్మ అదే రకంగా అమ్మ రోడ్డు మనం వేయించాలని చెప్పి మనకి రాజకీయాలు అధికం. ఎలక్షన్ ఉన్నప్పుడు రాజకీయాలు ఉంటాం. ఎలక్షన్లు అయిన తర్వాత రాజకీయాలు మనకు వద్దు. మనకి ఏదైనా కానీ ఒక రోడ్డు కావాలి. ఈ రోడ్డు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆగిపోయిన సంగతి మీకు నాకు ఈ నెల్లూరు జిల్లా ప్రజలు తెలుసు. ఈ ప్రాంత కౌన్సిలర్ కాకపోయినా ఎక్కడో పాలనూరు కౌన్సిలర్ కూడా ఈ ప్రాంతంతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను కాలేజీ చదువుకున్నప్పటి నుంచి ఇక్కడ వ్యాపారస్తులు నా మిత్రులు ఉన్నారు. అదే రకంగా మా మిత్రులు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఏ వ్యాపారం రావాలన్నా ఏ కొనాలన్నా ఈ ప్రాంతం నడవాలి. ఈ బాధలు నాకు తెలుసు. ఆ బాధల వ్యక్తిగా ఆ మీటింగ్లో నేను చెప్పాను, అమ్మా నేను మీటింగ్ లోపల రోడ్డు వేయకుంటే వాళ్ళు చేసే ఆందోళనలో నేను కూడా బాగా పంచుకోవాల్సిందని అందరూ అయ్యారు. అధికార పార్టీ లేదు, ఇంకొక పార్టీ లేదు. ఏదైనా సరే అమ్మ కూడా ఆకలైతే అడిగితే అన్నం పెట్టద్దు అనే సిద్ధాంతం ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఒక పార్టీ అని కాదు, చైర్మన్ గారు ఎంతో కష్టపడ్డారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు కాంట్రాక్టులు బదులాడారు, కాంట్రాక్టు పొద్దుతించారు. ఒక రోజైతే రాత్రి 10 గంటలు కూడా ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఆమె బదిలాడుకోవడం జరిగింది. ఇది నచ్చ సత్యం. అదే రకంగా ఈ రోడ్డు వేయాలని చెప్పి మా మున్సిపాలిటీ చెప్పి మా వైస్ చైర్మన్ గారు కూడా అడిగేవారు. అదే రకంగా ఈ రోడ్లో చైర్మన్ గారు చేసినా కూడా వారితో ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొత్తం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా. మీరు అందరూ కూడా మనకు ముఖ్యంగా 120 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్రలో ప్రత్యేకంగా తెలిసిన మహిళ వాళ్ళందరూ కూడా మీరు ఆశీర్వదించండి. మన సోదరుగా ఆమెకు మీరు బలాన్ని ఇవ్వండి. ఇటువంటి పనులు ఎన్నో చేస్తుందని అందరం కలిసి రాజకీయాలు ఖచ్చితంగా మన నెల్లూరు ప్రాంతాన్ని బాగు చేసుకుంటామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ తలచుకుంటున్నాను. రోడ్లు కూడా ఎటువంటి కట్టాలు పడేది వేసాం. ఎంపీ వారికి చాలాసేపు చర్చించి దీని మీద మాకు ఎక్కువగా కావాలమ్మా ఆ రోడ్డుకి మున్సిపాలిటీ డబ్బులు లేవని చెప్పి అందరూ కలిసి చేశారు. ఈ ప్రాంతంలో కౌన్సిలర్ కాకపోయినా నా మిత్రుడు అనేక సార్లు భూవల్ రాంబాబు అందరూ తెలుసు. అనేక సార్లు అతను మా చుట్టూరు తిరిగి ముఖ్య చైర్మన్ గారు చుట్టూ తిరిగి మా తోడు కాంట్రాక్ట్ చుట్టూ తిరిగి ఆయన కౌన్సిలర్ కాకపోయినా కూడా ఆయన చూసేస్తాం కలిసి మేము దాంట్లో రావడం అమ్మ వస్త్రాలు ఏం కావాలని చెప్పాలని అలా విజిట్ చేశాడు. అటువంటి వ్యక్తులు కూడా నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మెల్ల తరపు భూవల్ రాంబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డిస్ట్రిక్ట్ బిలియన్ మర్చెంట్స్ తరఫున ఆర్ఎవైస్ బిలియన్ మర్చెంట్స్ తరఫున మేమందరం ఈ అవకాశం ఇస్తామని అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. పెద్ద బజార్ చిన్న బజార్ ప్రజలందరికీ నమస్కారాలు. నాకు ప్యానల్ కమిటీ ఉంది. ఆ కమిటీలో 2 పోస్టులు అపాయింట్ చేయాలా. ఇప్పటికే 11 చేసాము. ఎందుకంటే అది మళ్ళీ ఇదైపోతుంది, యాడ్ అయిపోతుంది కాబట్టి దానికి వెళ్ళాలి కాబట్టి 2 మినిట్స్ మీకు అందరితో మాట్లాడతాను. ఈరోజు పెద్ద బజార్ రోడ్డు ఒక బిట్టు పూర్తయింది. 2వ బిట్టు స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ఎవరు కృషి చేశారు ఎవరు కృషి చేయలేదనే కాదు, ముఖ్యంగా టౌన్లో ప్రజలందరూ పెద్ద బజార్ చిన్న బజార్ రోడ్డుకు రావాల్సిందే.
పెద్ద బజార్ రోడ్డు, రంగనాయలపేట రోడ్డు, నవాపేట రోడ్డు, రైల్వే రోడ్డు ఈ రోడ్లన్నీ కూడా సకాలంలో పూర్తవుతున్నాయి. ఇంకా రంగనాయలపేట రోడ్డు కూడా దైవంగానే దాని మీద కూడా నేను గట్టిగా కృషి చేసి ఆ రంగనాయలపేట రోడ్డు కూడా పూర్తి చేసుకోబోతున్నాము. కానీ ఈ పెద్ద బజార్ రోడ్లో ఒకసారి కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఇంకా కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసినామో మళ్ళీ ఆపేస్తానని ఆ భయం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాదాపు 15 రోజుల నుంచి దీని మీద మేము ఎంత కృషి చేశామో దీనికి కావాల్సిన అవసరాలు కాంట్రాక్టర్తో కానీ ఏఈతో కానీ అందరితో సంబంధాలు పెట్టుకొని చేశాము. దానికి ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇంకో క్వశ్చన్ చిన్న చెప్పాలా, మీరు 18వ తేదీ రోడ్డు వేస్తామని చెప్పి మీ కౌన్సిల్ వాళ్ళకి అందరూ ధర్నా చేసి వచ్చారు. ఆ రోజు చెప్పాను 18 చేస్తాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రోడ్డు వేసుకోలేకపోయాము. ఎందుకంటే రైల్వే రోడ్ చేసే కాంట్రాక్టర్ చేయాల్సి వచ్చింది. ఆ రోడ్డుని ఈ రోజే ఏ నంబర్ అంకె అయితే మాకు సంఖ్య 9 లక్కీ నెంబర్ అనుకున్నాము. అందుకని 27 ఎట్లయినా ప్రారంభించాల్సింది అని చెప్పి మేము గట్టిగా కొంచెం కూర్చొని కాంట్రాక్ట్ అందరినీ కూర్చోబెట్టి ఈరోజు రోడ్డు ప్రారంభించడం. కాబట్టి ఈ శుభదినంగా మళ్ళీ కూడా మరో రోడ్లు అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా మన అభిషేకం చిన్న బజార్ ఇది కూడా టెండర్ పిలిపిస్తాము. ఎందుకంటే జన్మభూమిలో వేసుకోవడం జన్మభూమిలో అది వేసుకుంటామో లేదో అనేది డౌట్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ముఖ్యంగా అమౌంట్తోనే తొందరగా టెండర్ పిలిచి ఆ రోజును కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ పూర్తిగా మునుగోడు బస్ స్టాండ్ దాకా వేయాలనే మా ఒక కోరికని తప్పకుండా కౌన్సిల్ వైపు నుంచి ప్రజా వైపు నుంచి కూడా మీ అందరూ సహకారంతో తప్పకుండా రోడ్డు పూర్తి చేస్తాము. ఎందుకంటే కొంత అనివార్య కార్యాల వల్ల మాకు ఈ రోడ్డు తొందరగా పూర్తి చేసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఆగదు, ఆగే పరిస్థితి లేదు. దానికి మేమే అందరము గట్టిగా ఇక్కడ నిలబడతాం. ఆగినా కూడా మీతో పాటు మేము కూడా అందరం ఫైట్ చేస్తాము. కాబట్టి తప్పకుండా ఈ రోడ్డు వేసుకునే దాంట్లో అందరూ ఒక సహకారాన్ని మరీ కోరుతున్నాను. అదేవిధంగా దీనికి పూర్తిగా ఏ రోజైతే మీరు వచ్చి వెళ్ళిన తర్వాత పూర్తిగా మాకు అందుబాటులో ఉండి ఈ రోడ్డు ఒక కృషికి ఎక్కువగా పాటుపడింది రాంబాబు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్థానికంగా ప్రజలందరూ వచ్చి అడిగింది ఒక ఎత్తైతే ప్రతిసారి ఫోన్లో కానీ నాకు కాంటాక్ట్ చేసుకుంటూ ఆ రోడ్డు ఎట్టయినా వేయాలమ్మా మీకు మంచి పేరు వస్తుందని చెప్పి 10 చెప్పడం కూడా ఆ రోడ్డు విషయంలో రాత్రి పగులు అనుకోకుండా మా ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని ఎట్లయినా చేయాలని చెప్పి ఒక ఆలోచించి ముందుకు వచ్చారు. కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోడ్డు పూర్తి అయ్యేదా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మీరందరూ ఇక్కడ ఉండి నిలబడి ఇక్కడ ఒక బోర్డు కూడా పెడతాము. ఎంత అమౌంట్ దీనికి ఎస్టిమేట్ వేసాము, అదేవిధంగా ఇది ఎంత లెంత్ ఉంది, ఎంత బ్రాడ్తో వస్తుంది, ఎంత ఎస్టిమేట్ ఉంది, ఎంత ఎంపీ ల్యాండ్ ఉంది, ఎంత మున్సిపాలిటీ లాట్ ఉంది, అన్నీ కూడా దాంట్లో బోర్డులో తెలియపరుస్తాము. ఈ రోడ్లో ఏ ఒక ఫాల్ట్ ఉన్నా వెంటనే మీరు మాకు కమిషనర్ గారికి కానీ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్స్ కానీ వైస్ చైర్మన్ ఎవరికో ఒకరికి మీరు వెంటనే సెల్స్ ఉన్నాయి, అందరికి మొబైల్స్ ఉన్నాయి, వెంటనే తెలియపరిస్తే మేము ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ ఒక పూర్తి సహకారంతో ఇంకా కూడా మా కౌన్సిల్ నుంచి పట్టణంలో ఉన్న వివిధ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ కూడా తత్కాలంలో పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ